పశ్చిమాసియా రణరంగంలో గంటకు ఉత్కంఠ పెరుగుతోంది. హార్మోజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు నేటితో ముగియనుండటంతో ఇరాన్ తన మౌలిక సదుపాయాలను కాపాడుకునేందుకు వినూత్నమైన ప్రమాదకరమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఒకవేళ గడువులోగా జలసంధిని తెరవకపోతే ఇరాన్లోని ప్రతి విద్యుత్ కేంద్రం వంతెనను నేలమట్టం చేస్తామన్న ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల వద్ద మానవహారాలు ఏర్పాటు చేయాలని ఇరాన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు దేశవ్యాప్తంగా ఉన్న పవర్ ప్లాంట్ల వద్దకు యువత, క్రీడాకారులు, విద్యార్థులు భారీగా తరలి రావాలని క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. అమెరికా దాడుల నుండి జాతీయ సంపదను కాపాడుకోవడానికి హ్యూమన్ షీల్డ్ గా నిలవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆ దేశ ఉప మంత్రి అలీరెజా రహీమీ పేర్కొన్నారు. అయితే ఈ పిలుపుపై ఇరాన్ ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే ప్రభుత్వ అనుకూల విద్యార్థి సంఘాలు, బసీజ్ వంటి పారామిలిటరీ విభాగాలు ఈ పిలుపును అందిపుచ్చుకొని పవర్ ప్లాంట్ల వద్దకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం, టెహ్రాన్ సమీపంలోని పవర్ గ్రిడ్ల వద్ద ఇప్పటికే కొంతమంది యువకులు మానవహారాలుగా ఏర్పడినట్లు అంతర్జాతీయ మీడియా చిత్రాలు వెల్లడిస్తున్నాయి. తమ దేశ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం అంటే భావితరాల భవిష్యత్తును దెబ్బతీయడమేనని వారు భావిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ఇప్పటికే రైల్వేలు, ఇతర రవాణా మార్గాలపై దాడుల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సామాన్య పౌరులు ఇటువంటి ప్రమాదకరమైన పిలుపులకు ఎంతవరకు స్పందిస్తారనేది అనుమానంగానే ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా చాలా మంది ప్రజలు నగరాలు దాటి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వం యువతను ఇలా యుద్ధ క్షేత్రంలోకి ఆహ్వానించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇది పౌరులను యుద్ధ నేరాలకు గురి చేసే చర్య అని మానవ హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ట్రంప్ తన హెచ్చరికలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. డెడ్ లైన్ ముగిసిన తర్వాతి క్షణం నుండి ఇరాన్ను రాతి యుగంలోకి నెట్టేస్తామని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇరాన్ నాయకత్వం మాత్రం హార్మోజ్ జలసంధిపై తమ పట్టును వదులుకునేందుకు సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. ఒకవైపు అమెరికా బాంబు దాడుల బెదిరింపులు, మరోవైపు తన సొంత ప్రజలను రక్షణ కవచాలుగా వాడుకుంటున్న ఇరాన్ ప్రభుత్వం, ఈ రెండింటి మధ్య సామాన్య ఇరాన్ పౌరులు ఇప్పుడు ప్రాణ సంకటంలో చిక్కుకున్నారు. గడువు ముగిసిన తర్వాత పశ్చిమాసియా మరెంతటి విధ్వంసాన్ని చూడాల్సి వస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.